everyone, welcome back to my channel. So ee roju video enti ante what I eat in a day. So ee roju na 65 kgs milestone already video post chesanu kada. So 65 kgs milestone nunchi ippudu 60 kgs ki na target pettunnanu. So daily inka day vlogs vastu untayi. So long length videos lo nenu post chestanu. Like nenu em food teeskuntunnanu and na day anta ela undabotundi అనేది మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో డైరెక్ట్ గా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అందుకని చెప్పేసి ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో యాక్చువల్గా నేను మార్నింగ్ 6:37 ఆ టైం మధ్యలో లేచాను. లేచిన తర్వాత పాపకి స్కూల్కి వెళ్తుంది కాబట్టి సో పాపకి టిఫిన్ అండ్ పాపతో పాటు నాది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఆ వీడియో అంతా వస్తుంది మీకు. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. 9 o'clockకి నేను ఫ్రెష్ అప్ అయ్యి సో రెడీ అవుతూ మీతో ఒక వీడియో చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో యాక్చువల్లీ నేను ఈ డ్రెస్ గురించి చెప్పాలి. సో 2012లో తీసుకున్నాం. లూజ్ అయింది ప్యాంట్. సో మన డైట్ ఫాలో అవుతూ మనం ఇలాంటివి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 14 years బ్యాక్ టాప్ ఇది. సో అప్పటి నుంచి యాక్చువల్గా నా దగ్గర పెట్టుకున్నాను ఎప్పుడైనా సన్నగా అయితే వేసుకుందామని. అండ్ అది ఇప్పుడు సెట్ అయింది అనమాట. లైక్ ఇన్ని ఇయర్స్ పట్టింది నేను మళ్ళీ సన్నగా అవ్వడానికి. యాక్చువల్లీ ప్రతి అమ్మాయికి పెళ్లి కాకముందు సన్నగానే ఉంటారు. ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీకి లావ్ అవ్వడం జరుగుతుంది ప్రతి అమ్మాయికి. దాని తర్వాత మళ్ళీ ఆ స్టేజ్ కి పెళ్లి కాకముందు బిఫోర్ మ్యారేజ్ ఎట్లా ఉన్నామో అట్లా అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అది కొంచెం మనం కేర్ తీసుకుని మనం స్టార్ట్ చేసుకుంటే అవుతుంది. లేదు అనుకుంటే అది అలా డిలే అయిపోయి మనం సేమ్ ఆఫ్టర్ డెలివరీ ఎలా ఉంటామో అలానే ఉంటాం అనమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనే ఒక వీడియో లైక్ ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు నేను ఏం చేస్తున్నాను అండ్ ఈ రోజు ఎలా ఉండబోతున్నాను ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను. అది కూడా ఒక వ్లాగ్ వచ్చేస్తుంది కదా. సో ఇది అండ్ ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను అనమాట లైక్ ఆఫీస్కి వెళ్ళడానికి. సో నేను యూజ్ చేస్తున్నాను లైక్ ఇవి నా మేకప్ ప్రొడక్ట్స్, డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్. సో వెయిట్ లాస్ లో మేకప్ చూపిస్తుంది అని అనుకోండి. వెయిట్ లాస్ లో ఈ డే ఇన్ మై లైఫ్ అంటే ఈ రోజు నేను ఏమేమి చేస్తున్నాను అవంతా కవర్ చేసేయచ్చు కదా. ఒకటే షార్ట్లు అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి చూపిద్దామని. సో నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఇవి. సో నార్మల్ గానే యూజ్ చేస్తాను, కాకపోతే మన స్కిన్ టోన్ కి ఏది సెట్ అవుతుందో చూసుకొని యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది మాయిశ్చరైజర్. నేను డర్మాకో వాడతాను. యాక్చువల్లీ నేను చాలా మాయిశ్చరైజర్స్, చాలా సన్ స్క్రీన్స్ అండ్ సీరమ్స్ ఇవన్నీ చాలా కొని నాకు తీసుకున్న తర్వాత సెట్ కాకపోతే పడేసినవి కూడా ఉన్నాయి. అంటే యూజ్ చేయకుండా ఇంకా వదిలేస్తాను. అది సెట్ అవ్వలేదు అంటే ఇంకా నేను జోలికి వెళ్ళను. మళ్ళీ ఇంకొక కొత్త ప్రోడక్ట్ కొనుక్కుని అది సెట్ అవుతుంది అంటే అదే కంటిన్యూ చేస్తాను. సో నాకు ఇన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ప్లమ్ టోనర్ కింద చాలా బాగా సెట్ అయింది. మాయిశ్చరైజర్ డర్మాకో బాగుంది. అండ్ ఇది వచ్చేసి సన్ స్క్రీన్ కూడా చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఇంకా రెగ్యులర్ గా ఇవే యూజ్ చేసేయాలన్నమాట. డాటిన్ కి టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట ఇది. దీంట్లోనే ఫౌండేషన్ మిక్స్ ఉంటుంది. సో సపరేట్ గా ఫౌండేషన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇదే యూజ్ చేసేసుకోవచ్చు. సో కొంచెం వస్తుంది కదా గ్లో. దాని తర్వాత నేను నార్మల్ పౌడర్ యూజ్ చేస్తాను. అంటే సో మిక్స్ లైక్ లిప్స్ కి మాయిశ్చరైజింగ్ గా ఉండాలి కాబట్టి యాక్చువల్లీ విష్ కేర్ వాళ్ళది నేను సన్ స్క్రీన్ లిప్ కేర్ ఉంటుంది, అది యూజ్ చేస్తాను. సో ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి నివియా వాళ్ళది. అది వచ్చేసి లిప్ బామ్ టైప్ అనమాట. అండ్ ఇది కలర్ బార్ వాళ్ళది పింక్ కలర్ లిప్స్టిక్, పింక్ షేడ్. ఇది రీసెంట్ గానే పర్చేస్ చేస్తాను, బాగుందని చెప్పి. అండ్ ఐబ్రోస్ కి ఐబ్రో పెన్సిల్. సో ఇది చాలా బాగుంటుంది. ఐబ్రో పెన్సిల్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఐబ్రోస్ ఎప్పుడు మనం బ్రౌన్ షేడ్ లోనే తీసుకోవాలి, బ్లాక్ కలర్ తీసుకోకూడదు. ఎందుకంటే మన హెయిర్ షేడ్ వచ్చేసి బ్రౌన్ ఉంటుంది. అది హెయిర్ కూడా చాలా మంది కలర్స్ వేయించుకుంటారు కదా. సో గ్రే హెయిర్ వచ్చిందని చెప్పేసి, అదే వైట్ హెయిర్ అని చెప్పేసి అది కూడా అందరూ బ్లాక్ వేయించుకుంటారు, కానీ బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. అప్పుడు మీ రెగ్యులర్ కలర్స్ కి సెట్ అవుతుంది, లైక్ న్యాచురల్ గా ఉంటుంది అనమాట. ఇంకా మేకప్ ఎక్కువ యూజ్ చేయను, ఇదే సింపుల్ గా ఇలానే ఉంటుంది అనమాట. అండ్ కోమ్ చేసేసుకున్నాను.
ఇంకొకటి నార్మల్గా హెయిర్ ఇట్లా లీవ్ చేస్తాను. సో ఇప్పుడు కొంచెం హెయిర్ మీద పడుతుంది అంటే ఖచ్చితంగా నేను ఇది యూజ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం హెయిర్ మీద పడకుండా, అంటే జీన్స్ కి వాటికి ఈ హెయిర్ బ్యాండ్ యూజ్ చేస్తాను. డ్రెస్సెస్ కానీ ఏమైనా శారీస్ వేసుకుంటే వితౌట్ హెయిర్ బ్యాండ్. ఓకే, ఒక చిన్న స్టిక్కర్ మిస్ అయింది, ఫుల్ఫిల్ చేసేసాను. సో ఇప్పుడు నేను పాపకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో తనకి లంచ్ బాక్స్ ఇంకా టిఫిన్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ నేను పాపకి ప్యాన్ కేక్ చేస్తున్నాను. నేను బయట వచ్చే ప్యాన్ కేక్స్ అండ్ బయట యూస్ చేసే పౌడర్ ప్యాన్ కేక్స్ ఏది యూస్ చేయను. ఇంట్లోనే లైక్ రాగి పౌడర్, జొన్న పౌడర్ ఇంకా కినోవా పౌడర్ మిక్స్ చేసి అండ్ నట్స్ అన్ని ప్రోటీన్ పౌడర్తో మిక్స్ చేసిన నట్స్తోని అది ఎగ్ 2 eggs తీసుకుని సో ఇలా దాన్ని పేస్ట్ లాగా చేసుకుంటాను. సో దాన్ని నేను ప్యాన్లో వేస్తాను అనమాట. సో ఇది ప్యాన్ కేక్ అండ్ దీంట్లో నేను జాంగ్రీ యూస్ చేస్తాను సో స్వీట్ కోసం. అండ్ ప్యాన్ కేక్ యూస్ చేసిన వచ్చిన దాని తర్వాత బాక్స్లోకి దానిపైన హనీ వేసుకుంటే చాలు. సో ఎంత టేస్టీగా ఉంటుంది ప్యాన్ కేక్ అనేది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నా బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను, అంటే నా బ్రంచ్ కోసం. సో చపాతీ యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి పాపకి లంచ్ బాక్స్ అనమాట. సో క్యారెట్, కీరా, ఇంకా ప్యాన్ కేక్, స్ప్రౌట్స్, ఇంకా తనకి కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసిన మిక్చర్ అండ్ కర్డ్ రైస్ అండ్ ఒక బాక్స్లో కర్డ్ ప్రిపేర్ చేశారు లైక్ పెట్టారనమాట. సో ఇవన్నీ మనం న్యాచురల్గా ఇంట్లో యూస్ చేసేటివే యూస్ చేస్తాను అండ్ బయట నుంచి ఏదైతే పియను. అండ్ నేను ఏదైతే డైట్ ఫాలో అవుతున్నానో దాంట్లో సేమ్ పాపకు కూడా అదే ఇస్తానమాట. సో అది ప్రతిదీ ఎవరు తిన్నా చాలా మంచిది హెల్త్కి అండ్ పాపకి కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే బెటర్ అని చెప్పేసి. సో తను డైలీ రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటుంది. సో దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. అండ్ స్కూల్లో కూడా తనకి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇలాంటి ప్రోటీన్ రిలేటెడ్ అవన్నీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే నా వెయిట్ చెక్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఇప్పుడు నా వెయిట్ చెక్ చూసారు కదా. సో 66 kgs చూపిస్తుంది. సో నార్మల్ గా ఈ ప్యాంటే నాకు దగ్గర ఒక 800 grams ఉంటుంది, బికాజ్ ఇది కార్గో ప్యాంట్ జీన్స్ కాబట్టి. సో మార్నింగ్ లేవగానే నేను నా ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ నేను ఇంకా ఇప్పుడు ఎంటీ స్టమక్ తోనే ఉన్నాను. సో ఫ్రెష్ అయ్యి వచ్చాను, ఎంటీ స్టమక్ తో ఉన్నాను కాబట్టి ఫస్ట్ నా వెయిట్ చెక్ చేసుకుంటాను. సో చూపించాను కదా 66 kg. దగ్గర కార్గో ప్యాంట్స్ ఇంకా జీన్స్ ప్యాంట్స్ ఇవన్నీ దగ్గర 1 kg వరకు వెయిట్ ఎక్కువ ఉంటాయి అనమాట. బికాజ్ అవి ప్యాంట్ వెయిటే మనకి చాలా ఎక్కువ గ్రామ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ గ్రామ్స్ మైనస్ చేస్తే 65.85 kgs దాకా ఉంటాను. నెక్స్ట్ మార్నింగ్ లేవగానే ఇది తీసుకుంటాను అనమాట. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ వెయిట్ లాస్ జర్నీలో. సో ఇది వచ్చేసి మనకి లైక్ హార్ట్ ఇంప్రూవ్మెంట్ కి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కి అండ్ గట్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్నల్ గా న్యాచురల్ గా ఫేస్ గ్లో అనేది వస్తుంది అనమాట ఇది తీసుకోవడం వల్ల. సో ఫస్ట్ ఎంటీ స్టమక్ తో తీసుకుంటాను. దెన్ నెక్స్ట్ 500 ml ఆఫ్ వాటర్ తాగి ఆ తర్వాత నా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను, లైక్ బ్రంచ్, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. సో నేను 9కి నా ఫ్రెష్ అప్ చేసుకుని అంతా రెడీ అయిపోయాను. అండ్ ఎంటీ స్టమక్ తోని గార్లిక్ హనీ తీసుకున్నాను. అండ్ గార్లిక్ హనీ తిన్న తర్వాత ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి. దాని తర్వాత నేను ఒక 500 ml ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అంటే బిఫోర్ బ్రంచ్ కి ముందర కూడా మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నారు అంటే మీరు మీ టమ్మీలో ఇంత ఫుడ్ పడుతుంది అనమాట, ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. సో వాటర్ అనేది బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్స్ బిఫోర్ లంచ్ కి మీరు వాటర్ ఇంటేక్ అనేది తీసుకోండి. లైక్ ఒక 400 to 500 ml వాటర్, కొంచెం టమ్మీ ఫుల్ గా వాటర్ తీసుకుని ఆ తర్వాత మీరు ఒక 10 minutes ఆగి మీ బ్రంచ్ ఆర్ఎల్స్ లంచ్ ఆర్ఎల్స్ టిఫిన్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో నేను వచ్చేసి మార్నింగ్ బ్రంచ్ తీసుకుంటాను. అట్ అరౌండ్ 10:30 to 11 మధ్యలో తింటాను. అండ్ సెకండ్ మీల్ వచ్చేసి నేను ఈవినింగ్ 6:30 to 7 లోపల తింటాను అనమాట. సో ఈ 2 meals నేను తీసుకునేది 2 meal a day నేను చేస్తాను అనమాట. ఇంకా రిమైనింగ్ ఫుడ్ ఏం తినను, మధ్యలో ఆకలి కూడా నాకు ఏమనిపించదు. సో ఈ రోజు అంతా నేను ఏం తింటున్నాను ఏంటి అనేది మీరే చూస్తారు కదా నా డే వ్లాగ్ లో. సో డైలీ డే వ్లాగ్స్ అనేది కంటిన్యూ చేస్తుంటాను. ఈ రోజు ఏం తింటాను, రేపు ఏం తింటాను, లైక్ వీక్లీ 1 వీడియోన పోస్ట్ చేయడానికి నేను వీడియోస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వాటర్ తాగి దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. నార్మల్గా అయితే ఇవాళ లేట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి నేను 9:30 వరకు క్లియర్ చేసుకుని 10 o'clock మళ్ళీ వామ్ వాటర్ తాగుతారనమాట. లైక్ లెమన్ వాటర్ ఆర్ఎల్స్ సబ్జా వాటర్ ఆర్ఎల్స్ చియా సీడ్స్ వాటర్ ఇవి తాగుతూ ఉంటాను. అది తాగిన ఒక 10-20 minutes గ్యాప్ ఇచ్చి నా బ్రంచ్ అనేది స్టార్ట్ చేస్తాను. బట్ ఇవాళ కొంచెం లేట్ అయింది కాబట్టి చూద్దాం, ఈవినింగ్ కిందకి వెళ్ళి నేను వాటర్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. ఓకే. సో మార్నింగ్ బ్రంచ్ వచ్చేసి 2 egg omelette అండ్ 2 చపాతీ అండ్ స్మాల్ ప్యాన్ కేక్ పీస్ అండ్ కీరా, క్యారెట్ అండ్ మెంతి స్ప్రౌట్స్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ డైలీ డిఫరెంట్గా తీసుకుంటాను. సో ఈరోజు ఇది అనమాట.
సో నా బ్రంచ్ నేను ఏం తిన్నాను అనేది మీరు చూసారు కదా. సో నా ప్లేట్లో లైక్ డిఫరెంట్ ఐటమ్స్ అనేది నేను యాడ్ చేసుకుంటాను. బట్ ప్యాటర్న్ అయితే అంతే అనమాట. లైక్ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో అలాగా అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. ప్రోటీన్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను అండ్ ఫైబర్, క్యారెట్, కీరా ఇవి తీసుకుంటాను. అండ్ రిమైనింగ్ ఐటమ్స్ వచ్చేసి కొన్నిసార్లు ప్యాటర్న్ చేంజ్ చేస్తూ ఉంటాను. 1 డే చపాతీ, 1 డే దోశ. ఇందాక నేను ప్యాన్ కేక్ తీసుకున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ పాపకి ప్యాన్ కేక్ చేశాను. ఆ ప్యాన్ కేక్ కూడా నేను లైక్ దాంట్లో అన్ని ప్రోటీన్ లెవెల్లో వేసుకుని నేను చేస్తానన్నమాట. లైక్ రాగి పిండి, జొన్న పిండి, కినోవా పౌడర్ వీటన్నిటితో పాటు అన్ని ఆల్ డ్రై ఫ్రూట్స్, నట్ పౌడర్. మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసి ఉంటారు ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలి అనేది. ఆ వీడియోలో కనిపిస్తుంది చూసారా. ఆ పౌడర్ అనేది దీంట్లో 3 స్పూన్స్ మిక్స్ చేసి ఎగ్స్ వేసి దాంట్లో కొంచెం బెల్లం పౌడర్ వేసి ఒక ప్యాన్ కేక్ లాగా చేస్తాను. బయట కొన్న ప్యాన్ కేక్స్ కాదు, ఇంట్లో తయారు చేసిన ప్యాన్ కేక్స్ మాత్రమే నేను పాపకి పెడతాను. సో అది నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ప్యాన్ కేక్ నేను డైట్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా, లైక్ జాంగ్రీ ఉంది కాబట్టి. సో ప్యాన్ కేక్ చిన్న పీస్ తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకా నా బ్రంచ్ అయిపోయింది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:33 అయిపోతుంది అనమాట. సో కంటిన్యూగా ఇది వచ్చేసి బటర్ మిల్క్, ఇది బటర్ మిల్క్ అండ్ ఇది వచ్చేసి వాటర్. సో వాటర్ అండ్ బటర్ మిల్క్ కంపల్సరీగా 1 లీటర్ అనేది 2 లీటర్స్ బాటిల్ నా దగ్గర పెట్టుకుంటాను. బటర్ మిల్క్ అయితే వెంటనే తాగేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం దీంట్లో కర్డ్ అండ్ సాల్ట్ మిక్స్ చేసి ఉంటుంది కాబట్టి సో ఈజీగా మనం తాగేయచ్చు అనమాట. ఇది అయిపోయినాక మళ్ళీ సెకండ్ బాటిల్ కూడా నేను రెడీ చేసుకుంటాను బటర్ మిల్కే. అండ్ వాటర్ వచ్చేసి తక్కువ తాగుతాను, అంటే తక్కువ మీన్స్ బాటిల్ అనేది ఫినిష్ చేస్తాను డేకి. అండ్ ఒకవేళ వాటర్ బాటిల్ అయిపోయింది అంటే ఇంకొక బాటిల్, అంటే కంటిన్యూగా లైక్ ఖచ్చితంగా ఒక 2 to 3 లీటర్స్ వరకు వాటర్ ఇంటేక్ అనేది నేను కంపల్సరీ చేస్తానన్నమాట. సో ఈ 2 లీటర్స్ ఈ బాటిల్స్తోనే నా టమ్మీ అంతా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటాను. అయినా ఆకలి కూడా అనిపించదు అసలు. అంటే స్టార్టింగ్లో ఆకలిగా అనిపించేది. స్టార్టింగ్ నేను డైట్ స్టార్ట్ చేసిన 1 వీక్ అట్లా, ఆ 1 వీక్ మాత్రం పిచ్చగా ఆకలి అనిపించి అసలు నైట్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ నాకు ఇంకా గ్యాప్ లేకుండా ఆకలి అనిపించేసరికి నేను వాటర్ ప్లస్ బటర్ మిల్క్ తాగుతూనే ఉండేదాన్ని కంటిన్యూగా. ఇప్పుడు ఏమైపోయింది అంటే లైక్ డైట్కి అలవాటు పడిపోయాను కాబట్టి, అంటే ఇప్పుడు నేను ఏదైతే డైలీ రొటీన్ ఫుడ్ తీసుకుంటున్నానో ఆ ఫుడ్కి అలవాటు పడున్నాను కాబట్టి బటర్ మిల్క్ ప్లస్ వాటర్ కొంచెం తగ్గించాను. అంటే ఇంతకుముందు అంత హెవీగా తాగేదాన్ని వాటర్, ఇప్పుడు కొంచెం లైట్గా తగ్గించాను అనమాట. కానీ మంచిగా వాటర్ తీసుకోవాలి. మనం ఎంత మంచిగా వాటర్ తీసుకుంటేనే మన ఇంటర్నల్గా గ్లో అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని వాటర్ ఇంటేక్ కంపల్సరీ, బటర్ మిల్క్ అండ్ నార్మల్ వాటర్ తాగుతూ ఉండండి. అండ్ నేను చూపించిన డైట్ ఖచ్చితంగా మీరు గనక చేశారు అని అంటే గ్రామ్స్ ఆర్ఎల్స్ కేజీస్లో మీరు వెయిట్ లాస్ అవుతారు. అండ్ నేను తినే ఫుడ్ ప్రతి ఒక్కరు తినొచ్చు, అది చాలా హెల్దీ కాబట్టి మా పాపకు అదే పెడతాను. మార్నింగ్ టైమ్స్లో మీరు చూసుంటారు మార్నింగ్ వీడియోలో నేను ఏమేమి ప్రిపేర్ చేస్తానో. నాకు డైట్ అంటే నాతో పాటు పాపకు కూడా అవే ప్రోటీన్ లెవెల్స్ పెట్టాలని చెప్పేసి నేను ఐటమ్సే పాపకు కూడా ప్రిఫర్ చేస్తానన్నమాట. లైక్ స్ప్రౌట్స్, క్యారెట్, కీరా అండ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ ఆల్రెడీ పౌడర్ తీసుకున్నాను కాబట్టి కర్రీస్లో వాటిలో యాడ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ తను నట్స్ తినలేదు అని అనుకుంటే ఈ రూపంగా తను నట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో పాలక్ పన్నీర్, సో ఇలాంటి ప్రోటీన్ అండ్ ఫైబర్ లెవెల్లో ఉన్న ఫుడ్డే మనం తీసుకుంటాం కాబట్టి సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా కానీ మళ్ళీ తట్టుకునేంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది, బాడీ అయితే స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వస్తే మంచి ఫుడ్ తింటే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు జంక్ ఫుడ్ తింటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచి ఫుడ్ తినడం వల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ రావు కాబట్టి తినొద్దు అని చెప్పడానికి ఏం లేదు కదా. ఇవి తినాలి, ప్రతి ఒక్కరు తినాలి. ప్రతి ఒక్కరు తింటేనే వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది అన్నమాట. అండ్ ఈవినింగ్ నేను ఎలాంటి మీల్ నేను తీసుకుంటున్నాను అనేది ఈవినింగ్ పెడతాను. లైక్ మళ్ళీ వీడియో తీసి అది పోస్ట్ చేస్తాను, చూడండి, కంటిన్యూ అవుతుంది వీడియో అనేది. సో ఇలాగా నేను నా డైలీ రొటీన్ అనేది వీక్లీ 1 or 2 వీడియోస్ మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ ఈవినింగ్ మీల్ ఏంటి అనేది చూద్దాం. మళ్ళీ 5 o'clockకి నేను లైక్ కొన్ని గ్రామ్స్ ఆఫ్
మక్కాన తీసుకుంటాను ఆర్ ఎల్స్ డ్రై ఫ్రూట్స్, అంజీర్ కంపల్సరీ తింటాను. సో ఈవినింగ్ నా 5 o'clockకి స్నాక్ అది. దాని తర్వాత సెకండ్ మీల్ అనేది స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు డే అంతా నాది ఎలా జరిగింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ నేను ఆఫీస్కి, నాకు ఆఫీస్ యాక్చువల్లీ నాదే ఆఫీస్ కాబట్టి నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నా పని ఆఫీస్ లైక్ నా ఫోన్లోనే నేను చూసేసుకుని నా ఫోన్లోనే ఫినిష్ చేసేస్తాను. సో యాక్చువల్లీ ఇవాళ వెళ్ళాలి ఆఫీస్కి, బట్ కుదరలేదు. అంటే లైక్ ఇంట్లోనే నేను మేనేజ్ చేసుకుందామని చెప్పేసి నేను ఈరోజు వెళ్ళలేదన్నమాట. లేదు అనుకుంటే వీక్లీ 2 to 3 times నేను ఆఫీస్కి వెళ్ళి అండ్ రెగ్యులర్ డేస్లో నా డైలీ రొటీన్ లైక్ ఫాలో అవుతాను. ఒకవేళ ఆఫీస్కి వెళ్తే నేను ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్తాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమేమి ఫుడ్ క్యారీ చేయొచ్చు ఆఫీస్కి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ మార్నింగ్ నుంచి నేను వీడియోస్ రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ నాకు వేరే ఛానల్ ఉంది లైక్ ఏపీ అత్త టీజీ కోడలు అని చెప్పేసి ఇంకొక ఛానల్ని రీసెంట్గా ఓపెన్ చేసాము నేను మా అత్తయ్య కలిసి. సో దాంట్లో వంటల ప్రోగ్రామ్స్ ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పటివరకు ఆ రికార్డ్స్ అన్ని చేసుకుంటూ ఉన్నాను, లైక్ వీడియో రికార్డ్స్ చేసుకుని ఇప్పుడే షూట్ అంతా ఫినిష్ చేసుకుని వచ్చి కూర్చుని నా వాటర్ బాటిల్స్ అండ్ బటర్ మిల్క్ వాటర్ తాగుతున్నాను. సో ఇది అనమాట. అండ్ సెకండ్ మీల్ ఏంటి అనేది వీడియో కంటిన్యూ అవుతుంది, సో చూస్తూ ఉండండి. సో ఇది వచ్చేసి సెకండ్ మీల్కి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. లైక్ ఇది వచ్చేసి దోశ. సో ఇందులో శనగపప్పు, మినప్పప్పు, లైక్ కందిపప్పు అండ్ అన్ని పప్పులు మిక్స్ చేసుకుని నానబెట్టుకుని అండ్ దాన్ని మనం ఇట్లా గ్రైండ్ చేసుకుని దోశలాగా వేసుకోవచ్చు. ఇది చాలా ప్రోటీన్, మనకి వెజిటేరియన్ తిన్న వాళ్ళకి చాలా ప్రోటీన్ అనమాట. బికాజ్ అన్ని రకాల పప్పులన్నీ మనకి అందులోనే ఉంటాయి కాబట్టి ప్రోటీన్ లెవెల్లో చాలా మంచిది. అండ్ దాంట్లో నేను ఇంకా ప్రోటీన్ యాడ్ చేస్తున్నాను, ప్రోటీన్ దోశ. సో యాక్చువల్లీ మన వెయిట్కి తగ్గట్టు క్యాలరీస్ మనం తీసుకోవాలి. సో నా వెయిట్కి నేను 1400 calories వరకే తీసుకోవాలి. సో ఇది వచ్చేసి నా సెకండ్ మీల్. సో నేను వచ్చేసి ఎండి చేపలు, ఇంకా మెంతి స్ప్రౌట్స్, ఆనియన్, ఇంకా క్యారెట్, కీరా, కర్డ్ అండ్ ఒక చట్నీ తీసుకున్నాను, మినవల్ చట్నీ, మినపప్పుతో చేసిన చట్నీ అది, అండ్ 2 egg దోశ అండ్ ప్యాన్ కేక్. సో ఇది నా సెకండ్ మీల్. నా సెకండ్ మీల్ అనేది ఫినిష్ చేసేసుకున్నాను 6:30కి. అండ్ ఇప్పుడు టైం 7:30 అవుతుంది. సో నేను థ్రెడ్ మిల్ చేస్తున్నాను. సో థ్రెడ్ మిల్ కూడా నేను ఒక 20 minutes చేస్తాను. సో ఆఫ్టర్ దట్ నేను ఒక 20 minutes మళ్ళీ నార్మల్ మినిమల్ ఎక్సర్సైజెస్ అనేది చేస్తాను. సో ఆల్రెడీ మీ అందరికీ నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా చూడాలి అని అనుకుంటే అక్కడ నేను ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తాను ఎవ్రీథింగ్, నేను 8 simple exercises అనేది నేను వీడియో ఆల్రెడీ చేసి పోస్ట్ చేస్తాను. సో ఆ ఎక్సర్సైజెస్ నేను మ్యాక్సిమం ఒక 20 minutes చేస్తాను. అంటే టోటల్ 40 minutes నేను నా థ్రెడ్ మీల్ అండ్ ఎక్సర్సైజ్కి డైలీ పెట్టుకుంటాను. సో ఈ ఎక్సర్సైజెస్ అండ్ థ్రెడ్ మీల్ కూడా నాకు వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ డైలీ ఇదే రొటీన్ ఫాలో అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సో డైలీ ఇదే రొటీన్ బట్ డిఫరెంట్ ప్యాటర్న్లో చేసుకుంటూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. సో యాక్చువల్లీ నెక్స్ట్ ఏం చేస్తున్నాను అనేది నెక్స్ట్ లాంగ్ లెంత్ వీడియోస్ పోస్ట్ చేస్తాను అండ్ షార్ట్స్లో కూడా వస్తుంటాయి డైలీ అప్డేట్స్. సో ఎవరైనా మిస్ అయినట్లయితే చూస్తుండండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.